ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మనం రోజు కొనే వస్తువులు లైక్ బియ్యం, కూరగాయలు, పాలు, పెట్రోల్ లాంటి వస్తువుల ధరలు నెమ్మదిగా లేదా వేగంగా పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ రేట్ అంటారు. ఉదాహరణకి ఈ ఇయర్ 1 కేజీ బియ్యం ధర 50 అయితే వచ్చే ఇయర్ అదే బియ్యం 55 అయితే ఇది 10% ఇన్ఫ్లేషన్ రేట్ అని అంటారు. అంటే మన రూపాయి విలువ కొంచెం తగ్గినట్లే. ఇది ఎందుకు జరుగుతుంది అంటే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల, లేక తయారీకి వచ్చే ఖర్చులు ఉదాహరణకి పెట్రోల్ లేదా ముడి సరుకులు పెరగడం వల్ల, లేదా జీతాలు పెంచాలని ఉద్యోగులు అడిగినప్పుడు వాటన్నిటి వల్ల ధరలు కూడా పెరుగుతాయి. మన దేశంలో అయితే దీనిని కొలవడానికి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే మెజర్ వాడతారు. ఇది మనం రోజు వాడే వస్తువుల ధరల ఆధారంగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్లతో దీన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటుంది. మొత్తానికి ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగితే మన ఖర్చులు కూడా పెరుగుతాయి, మన డబ్బు విలువ తగ్గుతుంది. కానీ ఇది ఆర్థిక వ్యవస్థలో సహజంగా జరిగే ప్రక్రియ. ఇన్ఫ్లేషన్ రేటు వల్ల నష్టపోయిన దేశం గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.